ఒక్కసారి ఆయన తల మీద చెయ్యి పెట్టారు, విషం దిగిపోయింది ఆయనకి. చిత్రం ఏమిటో తెలుసా అండి, అక్కడ ఆయన చెరువు మొట్టమొదట్లో తవ్వుతున్న రోజుల్లో అనంతాచార్యుల వారి భార్య గర్భిణి. ఆవిడ గర్భిణీగా ఉండగా ఈయన పారతో మట్టి తీసి బుట్టలో పోస్తుంటే పాప ఆవిడ తట్టట్టుకెళ్ళి దూరంగా ఆయన చెప్పిన చోట పోయాలి. పైగా అనంతాచార్యుల వారికి కొంచెం ముక్కు మీద కోపం, అక్కడెక్కడో పోసి ఆవిడ తట్ట పట్టుకొస్తోంది. పట్టుకొస్తుంటే గర్భిణీ స్త్రీ కదా ఇంత కష్టపడిపోతోందని వెంకటేశ్వర స్వామి వారు చూడలేక చిన్న పిల్లాడి రూపంలో పరిగెత్తుకొచ్చి, తాత తాత తట్టలో మట్టి నేను పట్టుకెళ్ళి పోస్తాను, గర్భిణీ కదా ఆవిడ మొయ్యలేకపోతోందన్నారు. నువ్వెవడవిరా బ్రహ్మచారి, నీ అలంకారాలు, నీ పట్టు పంచ, నీ వైభవం చూస్తే నీ నగలు నువ్వు మోసుకోలేకపోతున్నావు, మళ్ళీ ఉపకారం ఒకటే, ఏమీ అక్కర్లేదు, మా గురువుగారికి ప్రమాణం చేశాను నేనే చెరువు తవ్వుతానని, పో ఇక్కడి నుంచి అన్నారు. అంటే పాపం ఆయన వెళ్ళి గురువుగారి భార్యని పట్టుకున్నారు. పట్టుకుని, అమ్మ నేను పోసి వస్తానమ్మా, మట్టి మీరు ఇక్కడ కూర్చోండి, ఆ మట్టి తట్ట పట్టుకెళ్ళి పరిగెత్తుకుంటూ పట్టుకెళ్ళి అక్కడ పోసేసి ఇక్కడికి వచ్చేసేవారు. ఆయనకి